అందరికి నమస్కారం అండి. నేనండి ఎన్నికల ముందు సంపద సృష్టి, ఎన్నికల అయ్యాక సర్వం టీవీ నుండి లక్కవరం లక్ష్మీపతిని మాట్లాడుతున్నా అండి. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి పూర్తి కానున్నది ఏడాది. కొత్త ప్రభుత్వ కక్ష సాధింపు జ్వాలలతో రాష్ట్రం అయ్యేను బూడిది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇక ఈనాటికి సరిగ్గా 10 ఏళ్లకు ముందు తమ రాజకీయ స్వార్థానికై విడతీసిన ఉమ్మడి ఆంధ్రాని ఇక ఇప్పుడు తమరి అసమర్థ పాలన చే కొత్తగా నామకరణం చేశారు అప్పుల ఆంధ్ర అని. ఇక 117 హామీలు నెరవేర్చామంటూ చినబాబు చెప్పిన మాట విని ప్రజలను అడిగాము వాటి చిట్టాని. ఇక ప్రజలు సెలవిచ్చారు ఈ కూటమి తాను చేయనివి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేశామంటూ చెప్పుకోవడంలో దిట్టా అని. ఇక గతంలో ఇంటి వద్దకే రేషన్ డెలివరీ చేస్తే మురిసేను ఇంట్లో ఆడవాళ్లు. ఇక ఈనాడు తమరి పాలన వైఫల్యంచే అదే రేషన్ కొరకు రోడ్లెక్కి పడుతున్నారు ఎండలో పడిగాపులు. ఇక అంత కర్సెట్టి మానాడెట్టిన ప్రత్యర్థుల ప్రస్తావన తప్ప ఇదిగో ఈ సంవత్సర కాలంలో మేము ఈ హామీలు నెరవేర్చామంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఇంకేంటి మీ గొప్ప? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక పదవులు పార్టీ పగ్గాలు చినబాబు చేతిలో ఎట్టేటందుకు తమరు పడుతున్న శ్రమలో కాస్తైనా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఎడితే వచ్చే ఎన్నికల్లో ఓట్లేసేదెరుగు. ఇంటింటికెళ్లి ఓట్లేయమంటూ నోరు తెరిచి అడిగేటందుకైనా ఆస్కారం ఉంటుందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.